హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. సో ఈరోజు మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా మేమైతే టిఫిన్కి పెసరట్లు అయితే వేసుకున్నామండి. సో పెసరట్లు మేము ఎప్పుడు వేసినా కొంచెం మెత్తగా రావడం అనేది, స్మూత్గా ఉండడం అనేది అట్లా అవుతుంది. కానీ హోటల్లో మనం తెచ్చుకుంటే క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి. కానీ హోటల్లో స్టైల్లో మనకైతే రాదు. అట్లా రావాలంటే మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదండి. సో వీక్లీ 2-3 టైమ్స్ మనం స్టోర్ చేసుకునే పెట్టుకుంటాము టిఫిన్కి, మార్నింగ్కి. సో అట్లా లాస్ట్లో కొంచెం పిండి ఉన్నప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగే పెసరట్లకి ప్రిపరేషన్ రెడీ చేసుకొని పిండి మొత్తం, పెసరపిండి మొత్తం రుబ్బుకున్న తర్వాత అందులో ఈ మినప్పిండిని వేసుకొని మనం పెసరట్లు వేసుకుంటే చాలా దోరగా వేగుతాయి అండ్ రెడ్ కలర్లో వస్తాయి. అండ్ హోటల్ స్టైల్లోనేనండి, మనకి పెనానికి అంటుకోకుండా నీట్గా స్ట్రక్చర్ అనేది హోటల్ స్టైల్లో వస్తుంది. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పెసరట్టు అనేది. సో వేసుకున్న తర్వాత నేను దానికి కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి అంటారు కదండి, మాగాయి అంటారు, మాకైతే మామిడికాయతోటే చేస్తారు ఇది కూడా. సో ఆ పికిల్ నంచుకొని అయితే తినేసాయి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు పల్లీ చట్నీతోటే కాకుండా సో ఇట్లా అయితే తినవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నాకైతే ప్లెయిన్ పెసరట్టు అయితేనే ఇష్టమండి. దాని మీద జీలకర్రని, ఉల్లిపాయలని అవన్నీ అంటే నాకు ఈరోజు నార్మల్గా ప్లెయిన్ తినాలనిపించింది. సో నేను ప్లెయిన్ అయితే వేసుకున్నాను. సో అట్లా కూడా తినచ్చు. నేను జీలకర్ర, ఉల్లిపాయలు, క్యారెట్ అవి కూడా వేసుకొని తింటాను. బట్ నాకు ఎందుకో మార్నింగ్ ప్లెయినే తినాలనిపించింది. సో అలా మార్నింగే టిఫిన్ తింటుంటే చాలా బాగా అనిపించిందండి. సో అది అయిన తర్వాత మాకు నిన్న ఒక కోడి పిల్లలు అయితే వచ్చాయండి. మా కోళ్ళు గుడ్లు పెట్టాయి. ఒక 9 గుడ్లు పెట్టేసరికి మేము ఇంకా పిల్లల్ని చేపిద్దామని చెప్పేసి మా ఊరికి దగ్గరగా బల్లిపాడులో ఉంటుందండి పిల్లలను చేసే మిషన్ అనేది. అదైతే అక్కడైతే గుడ్లు ఇచ్చేస్తే 21 రోజులకి పిల్లల్ని ఇచ్చేస్తారు వాళ్ళు. అలాగే నిన్న 16వ తారీఖున పిల్లలు అయితే వచ్చాయండి. సో ఆ పిల్లల కోసం అని చెప్పేసి మా దగ్గర ఉన్న ఇనుప గాబుకి అయితే పాత చీర అయితే కుడుతున్నాము. ఎందుకంటే వాటికి ప్రొటెక్షన్ కోసం అనమాట. ముంగిసలు ఇంకా పందికొక్కులు అవి ఉంటాయి కదండి, పిల్లలు, అవి అటాక్ చేయకుండా ఉంటాయి పిల్లల మీదకి. అటాక్ చేయకుండా ఉండడం కోసం ఈ శారీ ప్రొటెక్షన్ కింద ఉంటుంది. సో పిల్లలు అనేవి కొంచెం ఎదిగేంత వరకు ప్రాబ్లం అనేది ఉండదండి మనం ఇట్లా చేసుకుంటే. నేనైతే సూది దారంతో కుడుతున్నాను, అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది, ఇద్దరం కలిపే చేస్తున్నామండి. టిఫిన్ చేసేసిన తర్వాత 1/2 అవర్కి ఆ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. సో అది అయిన తర్వాత ఈరోజైతే డ్వాక్రా మీటింగ్ అయితే ఉందండి. ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళ మీటింగ్ ఏదో కండక్ట్ చేస్తున్నారంట. సో మా సీఏ అయితే ఫోన్ చేసి చెప్పింది, సో మీటింగ్ ఉంది రావాలని చెప్పేసి. సరే అని చెప్పేసి మీటింగ్ కూడా వెళ్ళాలి కదా అని పనులు గబగబా చేసేసుకున్నాము. సో చీర కుట్టడం అయితే మాకు చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు మా తమ్ముడు కానీ మా నాన్న కానీ అట్లా కుడతారు. సో ఇద్దరు కలిపి కుట్టడం కానీ, ఇద్దరిలో ఎవరొకరు కుట్టడం కానీ చేస్తారు. కానీ మేమైతే ఫస్ట్ టైం మాకైతే వస్తుందా రాదా అనుకున్నాము, బట్ వచ్చింది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే అవుట్పుట్ అనమాట చాలా బాగా వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మా తమ్ముడు, మా నాన్న వాళ్ళకంటే కూడా మేమే బాగా చేసామనిపించింది, అంత బాగా వచ్చిందండి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం చూసారా రెడీ అయిన తర్వాత ఎట్లా ఉందో. ఇదైతే పర్పుల్ కలర్ శారీ అండి, పనికిరాదు. సో పాతది అయిపోయింది. సో రెడీ అయితే అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకెళ్ళి ఇంకా కోడి పిల్లల్ని ఆ గాబులో వేసేసాము. దానికి కొంచెం మేత, నీళ్లు పెట్టేసాము. మొత్తం 9 గుడ్లు ఇస్తే 7 పిల్లలు మాత్రం వచ్చాయండి. ఒకటైతే కొంచెం నీరసంగానే ఉంది. ఒక 6 పిల్లలు అయితే బాగున్నాయండి. వ్యాక్సినేషన్ కూడా అతనే చేసేస్తారు. సో ఈ చెక్కి 15 రూపీస్ తీసుకుంటారు. వ్యాక్సినేషన్కి ఎక్స్ట్రా 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మేత కూడా వాళ్ళే ఇస్తారు. 1 కిలో 50 రూపీస్ అట్లా ఉంటుంది. సో అది ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సూది దారాలు, బాక్స్ అండ్ సిజర్ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకోవాల్సినవి అక్కడే పెట్టేశాను నేను. అది అయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. మేము గాబు కుట్టిన చోట అయితే మాకు గాలి వేయదండి మా సందులో, అక్కడ ఈవినింగ్ వేస్తుంది. సో మార్నింగే మా షాప్ బయట రావ చెట్టు ఉంటుంది, అక్కడ గాలి చాలా బాగా వేస్తుందండి. సో అక్కడ కాసేపు కూర్చొని మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీటింగ్ అయితే మనకి పొదుపుల గురించి, రిజర్వ్ బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ గురించి అవగాహన సదస్సు అనే ఒక మీటింగ్ అనేది పెట్టారనమాట.
అది అయిపోయిన తర్వాత ఇది నిన్నటి వీడియో అండి. నిన్న షార్ట్స్లో పెట్టాను నేను, యూట్యూబ్ షార్ట్స్లో వచ్చి ఉంటుంది, మీకు వీడియో చూసే ఉంటారు. సో విరజాజులు అయితే పూస్తున్నాయండి. ఎవ్రీడే నేను ఈవినింగ్ 5 to 6 ఆ టైంకి వెళ్ళి విరజాజులన్నీ కోస్తాను. అవి కొన్ని పూచినా కానీ మన గార్డెన్లో పండినవి మనకి ఎన్ని పూచినా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. సో 2 పూచినా కానీ నేను వెళ్ళి కోస్తాను. అది నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. సో నాకు ఇలా చెట్లను పెంచడం అన్న, ఇలా చెట్లను పువ్వులు మన అవుట్పుట్ రావడమే కదండి మనం పెంచిన దానికి. సో అట్లా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మొక్కల దగ్గర నేను చాలా పీస్ఫుల్గా ఉంటాను, చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. ఏ టెన్షన్స్ ఉండవండి నాకు మొక్కల దగ్గర ఉంటే. సో మీకు కూడా నా అలాగేనా, లేదంటే మీకు ఇంకా ఏమన్నా అంటే మూవీస్ చూసినప్పుడు రిలాక్సేషన్ ఉంటుంది కొంతమందికి, అట్లా ఉంటుందా? నాకైతే ఇట్లా మొక్కల విషయంలో మాత్రం చాలా అంటే చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అన్నీ మర్చిపోతాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్లీజ్ ఫాలో మీ.